కలుషిత నీరు తాకి 10 మంది విద్యార్థినిలు వాంతులు విరోచనాలతో అస్వస్థతకు గురైన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో చోటు చేసుకుంది. సకాలంలో గుర్తించిన సిబ్బంది అస్వస్థతకు గురైన విద్యార్థినులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పాఠశాలకు వచ్చే మిషన్ భగీరథ మంచినీటిలో క్లోరినేషన్ మోతాదుకు మించి కలపడంతో తాగునీరు కలుషితమై విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని ప్రిన్సిపల్ రూపాదేవి తెలిపారు. ఇక విద్యార్థినుల తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్య పరిస్థితిపై పాఠశాల గేటు ముందు నిలబడి ఆరా తీసి ఆందోళనకు గురయ్యారు. అంటే సివియర్గా ఉంటే చేద్దాం అనుకున్నాను. పిల్లలు వాళ్ళంతా కూడా క్లాస్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు అనవసరంగా వాళ్ళకి బెంబెలెత్తి ఇచ్చేసి ఎందుకు, పైగా FF4 ఎగ్జామ్స్ ఉన్నాయి. దాని మీద ఇంక మేము ఇవ్వలేదు తప్పకుండా. పిల్లలు ఎప్పుడైతే సిక్ అదే మోషన్ అట్లా అన్నారో వెంటనే వాళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వడం, మెడిసిన్ ఫస్ట్. ఆ తర్వాత సాబ్దానా ఉంటుంది కదండి, సాబ్దానా తీసుకొచ్చి దాన్ని ఉడికించి అంటే బార్లీ గింజలాగా ఉంటాయి సాబ్దానా, వాటిని వేయటం మూలాన కూడా గంజి, దానివల్ల మోషన్ కంట్రోల్ అవుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నారండి, HSC ఉంటుంది, చూసుకున్నారు, వాళ్ళు కూడా చూసుకున్నారు. తీవ్రత అంటే డాక్టర్ దగ్గరికి పిలుచుకెళ్ళామండి. వాళ్ళు చెప్పిన ప్రకారంగానే ఫాలో అవుతున్నాము. కాక మునుపు కూడా ఫాలో అయ్యాము. మేము అక్కడ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు మేము వాడినటువంటి మెడిసిన్ వాళ్ళు కూడా ఇచ్చి ఎంత ప్రమాదం ఏమి లేదండి అని అన్నారు. కనుక ఇంకా పిలుచుకురావడం జరిగింది. అంటే సివియర్గా ఉంటే చేద్దాం అనుకున్నాను. పిల్లలు